బ్యాక్ టు లక్కీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈ వీడియో లేట్ గా పోస్ట్ అవుతుండొచ్చు నాకు తెలిసి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నేనైతే ఈసారి ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే నేను వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకోబోతున్నా. పూజ ఎలా చేసుకుంటా, విధానం ఏంటి, అమ్మవారిని నేను ఎలా అలంకరిస్తానో కలశం పెట్టి నేనైతే ఇప్పుడు ఈ బ్లాగ్ లో అయితే నేను మీకు చూపిస్తాను. ఎవరైనా తెలియకపోతే కూడా మీరు అయితే చూసి ఫాలో కావచ్చు నెక్స్ట్ టైం కి. సో నేనైతే కొంచెం చాలా టయర్డ్గా ఉన్నా, ఎందుకంటే నేను మార్నింగ్ పూజ చేసేసుకొని కాలేజ్కి వెళ్ళిపోయినా. సో ప్రతి ఒక్క మహిళ అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటుంది, ఎందుకంటే నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని చెప్పి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా ఈ వ్రతం అయితే చాలా బాగా చేసుకుంటారు. ముత్తైదులకి పసుపు బొట్టు అనేది ఇస్తాం. నేనైతే మార్నింగే కొంచెం ఇంట్లో పూజ చేసేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళిపోయినా. ఇప్పుడే నేను వచ్చేసిన, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను సాయంత్రం కోసం పూజ అంతా అలంకరించి పెట్టుకుందామని అనుకుంటున్నా. సో అందుకోసం ఏంటో తెలుసు కదా, ఇప్పుడైతే మీరు నా పూజ గదికి అయితే రావాలి. పూజ గదికి అయితే రావాలి. ఇంకేంది రేడు మీటింగా పండి. సో ఇది నా పూజ గది, చిన్న పూజ గది. సో కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. సో చూడండి. సో నేను ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని నేను ఏమేమి పెడతానో అయితే మీరు చూడొచ్చు. సో ఫస్ట్ గా నేనైతే ఈ పీట అలంకరించిన. చాలా మంది అయితే అమ్మవారిని కింద పెట్టారు. సో ఒక సింహాసనం పైన కూర్చోబెట్టినట్టు ఒక పీట మీద అయితే కూర్చోబెట్టాలి. సో నేనైతే ఇప్పుడు అమ్మవారిని దీని మీద కూర్చోబెట్టాలనుకున్నా. అందుకోసం నేనైతే ఇది ఫస్ట్ వాష్ చేసేసుకొని దీనికైతే పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకున్నా. సో అందుకోసం ఫస్ట్ నేను పెట్టే లోపే ఫస్ట్ మనం అయితే కింద ముగ్గు అయితే వేసుకోవాలి. ఆడవాళ్ళందరూ చక్కగా పొద్దున్నే లేచేసి మంచిగా తలస్నానం చేసుకొని మంచిగా ఇలా కడపలు అలంకరించుకొని ఇలా పూజలు అయితే చేసుకుంటారు ప్రతి ఒక్కరు. సో సమయం ఉంటే గుడికి కూడా వెళ్తుంటారు అందరూ. సో నేనైతే ఇప్పుడు ముగ్గు అయితే వేసుకున్నా. ఇప్పుడు ముగ్గు మీద నేను ఈ పీటను అయితే పెడుతున్నా. చాలా మంది అయితే బంగారం, వాళ్ళకు కుదిరింది ఏదైనా, బంగారం అయినా సిల్వర్ అయినా కూడా ఇవాళ అయితే కొనుక్కుంటారు, ఎందుకంటే శుభం అని చెప్పి. అందుకే జ్యువెలరీ షాప్స్ అన్ని నిండిపోతాయి వరలక్ష్మి వ్రతం అనగానే. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఫస్ట్ పీట అయితే కింద ముగ్గేసేసి పీట పెట్టిన. దీనిపైన నేను ఎప్పటికీ ఒక క్లాత్ అయితే వేస్తున్నా. ఇలా అలంకరించాక నేనైతే కొంచెం ఇలా పసుపు కుంకుమ అమ్మవారిని అయితే ఎక్కడ కూర్చోబెడుతున్నానో అక్కడైతే కొంచెం ఇలా పసుపు కుంకుమ వేసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ చాలా లక్ష్మీ ఫోటో. సో లక్ష్మీ ఫోటో చాలా ఇంపార్టెంట్. క్లీన్ చేసుకున్నా. సో ఇప్పుడైతే ఇలా కూర్చుకొని సో అమ్మవారికి అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసుకుంటున్నాను. నేను గంధం కూడా పెట్టాలి అమ్మవారికి. సో అమ్మవారికి అయితే ఇప్పుడు బొట్టు అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే అమ్మవారిని అయితే కూర్చోపెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ నేను ఈసారి కలశం పెట్టుకుంటున్నాను చెప్పాను కదా. సో నేనైతే ఇప్పుడైతే కలశానికి ఇదైతే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఈ అష్టలక్ష్మి చెంబుని అయితే అలంకరిస్తున్నాను. సో కలశం పెట్టుకుంటే ఎవరైనా అంటే వాళ్ళ సొంత పట్టుకు, కొంతమంది రాగి చెంబులో చేసుకుంటారు, కొంతమంది ఇలా. సో అష్టలక్ష్మి చెంబు అనేది తీసుకుంటారు చాలా మంది. సో ఆల్మోస్ట్ చాలా టైర్డ్ అయినా నేను ఇవాళ అయితే కాలేజ్కి వెళ్ళి వచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ నా యానివర్సరీ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో రెండు కలిసి వచ్చినాయి నాకు వరలక్ష్మి వ్రతం అండ్ యానివర్సరీ. సో ఇంకా టెంపుల్ కూడా నేను వెళ్ళలేదు, చాలా బిజీగా పొద్దున్న ఇల్లు క్లీన్ చేసేసుకొని అలా కాలేజ్కి వెళ్ళిపోయినా. మళ్ళీ రాగానే నాకు ఈ పని అవుతుంది. సో ఎందుకు కొంతమందికి తెలియదు కదా, సో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో చూపిద్దాం. నేను కూడా ఫస్ట్ టైమే, బట్ నాకు కొంచెం ఐడియా ఉంది. సో అలా చేసి చూపిద్దామని చెప్పి మీకైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం అమ్మవారి కలశం పెట్టాలంటే మనకు ఒక చిన్న ప్లేట్ కూడా కావాలి. సో ఈ ప్లేట్ నేను తీసుకుంటున్నా. చెంబు తీసుకొని ఇందులో మనమైతే వాటర్ ఫుల్గా నింపి ఇందులో కుంకుమ, పసుపు, ఏమైనా సుగంధ ద్రవ్యాలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు అందులో ఇందులో వాటర్ మనం
ఇలా ప్లేట్ తీసుకున్నాం కదా, సో ఇందులో అయితే మనం ఇట్లా బియ్యం నింపాలి. లక్ష్మీదేవి ఇలా విగ్రహాలు కూడా ఉంటాయి మనకి. సో సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు సత్యనారాయణ విగ్రహం ఎలా పెట్టుకుంటామో, సో లక్ష్మీదేవి కూడా మనం చేసుకుంటే ఇలా విగ్రహాలు ఉంటే పెట్టేసుకోవచ్చు మనము. మనమైతే ఆభరణం అయితే చేసుకోవాలి అమ్మవారికి వేయడానికి. కలశం పెట్టి అమ్మవారిని అయితే మొత్తం అలంకరించేసుకున్నాను నేను. సో ఇప్పుడైతే ఇక్కడ మనము మాణిక్యాలు కూడా పెట్టేసుకొని మనము దీపాలు అయితే రెడీ చేసుకున్నాం. సో అమ్మవారికి ఫస్ట్ వాయనం అనేది ఇస్తాం. మన తెలుగు సాంప్రదాయంలో ఫస్ట్ అమ్మవారే ఉంటారు కాబట్టి ఫస్ట్ వాయనం అమ్మవారికి అయితే ఇస్తాం. మనము ఏ చీర అయినా సరే మనం కొనుక్కొని ఇలా చీరే, దానితో పాటు ఒక బ్లౌజ్ పీస్, 2 ఆకులు, వక్క, పువ్వులు, గాజులు, ఇంకా రూపాయి కాయిన్ అన్న అట్లా ఏమైనా మనీ ఉంటే మీరైతే మీ సోమత తగ్గట్టు అయితే మనీ అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా వాయనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి శారీతో. అండ్ ఇది ఇక్కడైతే పక్కన పెట్టేసుకుంటున్నా. సో నెక్స్ట్ నేనైతే ఇంకొక ప్లేట్లో మనకి పూజకి కుంకుమ, పసుపు, అక్షంతలు అండ్ పువ్వులు అయితే అవసరం. సో అందుకోసం అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా మన దగ్గర ఫ్రూట్స్ లేదా ఏమన్నా స్వీట్స్, చాలా మంది అయితే నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను నైవేద్యం ఇదైతే అయిపోయింది సెక్షన్, నెక్స్ట్ నైవేద్యాలు చేయడానికి అయితే వెళ్తున్నా. సో ఇలా ఫ్రూట్స్ అయినా నైవేద్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే అమ్మవారికి నైవేద్యాలు పెడదామని అనుకుంటున్నా. సో ఏవైనా 5 నైవేద్యాలు అయితే మనం పెట్టుకోవచ్చు. నేనైతే 1 శనగలు, 1 దద్దోజనం, 1 పులిహోర, 1 వడ అండ్ 1 పరమాన్నం పెసరపప్పు వేసుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇప్పుడైతే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తా చూడండి. సో నేనైతే ఫస్ట్ వడలు అయితే వేస్తున్నాం. సో ఇక ఎలా చేయాలి ఏంటి అని అయితే నేను చెప్పలేను ఇప్పుడు. నేను జస్ట్ నైవేద్యాలు చేసుకుంటున్నా అమ్మవారికి అయితే. చాలా టైర్డ్ అయిపోయిన ఆడవాళ్ళకి తప్పదు, ఏం చేస్తామో అన్నీ చేసుకోవాలి. మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలంటే అన్నీ చేసుకుంటేనే మంచిగా. సో ఒక దిక్కు వడ అయితే చేసుకుంటున్నా, ఇంకో దిక్కు పరమాన్నం అయితే పెట్టేసుకున్నా చూడండి. పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నా. అన్నం ఉడికినాక, అన్నం పెసరపప్పు ఉడికినాక మనం లాస్ట్కి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే పులిహోర పులుసు ప్రిపేర్ చేస్తున్నా. ఇదైతే పులిహోర పులుసుకి. సో ఇలా మనమైతే అన్నం ప్రిపేర్ చేసుకొని పులుసు అయితే ప్రిపేర్ చేసుకొని సో వరమహాలక్ష్మి వ్రతం అంటే మనం కూడా లక్ష్మీదేవిలోకి అలంకరించుకోవాలి కదా. సో నేనైతే అలా రెడీ అయిపోయాను. సో దీపం వెలిగించి ఇప్పుడు అమ్మవారికి అయితే ఇలా తాంబూలం అయితే ఇస్తున్నాను.
అయితే పూర్తి చేసేసుకున్నా. నేను పూజ కంప్లీట్ అవ్వగానే నేనైతే కొంతమంది ముత్తైదులకు అయితే పసుబొట్టు అయితే ఇచ్చేసుకున్నా. సో ఇదండి. అండ్ దీనితో పాటు ఈ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అయితే నేనైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే బుక్ చేసేసుకున్నా. సో మీకు కూడా ఈ బ్యాంగిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే వాళ్ళ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన. సో స్టాప్ అండ్ షాప్ అనే పేజ్లో నేనైతే ఈ కస్టమైజ్డ్ బ్యాంగిల్ అయితే బుక్ చేసుకున్నా. సో చాలా మంచి ప్యాకింగ్తో అయితే మనకి బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే, నాకైతే భలే నచ్చేసేసినాయి. సో మీరు కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో బ్యాంగిల్స్ ఒక లింక్ అయితే ఇచ్చేసిన. సో వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోయి మీరైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే తరలే.